విజయదశమి రోజున మామూలుగా ఆయుధ పూజ చేయడం, గుమ్మడికాయ కొట్టడం, ఇంటికి గుమ్మడికాయ తీసి కొట్టడం, అలాగే రావణుని దిష్టి బొమ్మని దహనం చేయడం, అలాగే పాలపిట్టను చూడడం, ఇంకా జమ్మి చెట్టుకి పూజ చేయడం, ఇవైతే మాక్సిమం అందరూ కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా. పాలపిట్ట గురించి కొంచెం కథ కూడా ఉంది, చాలా కథలు ఉన్నాయి పాలపిట్ట గురించి. త్రేతాయుగంలో రాముడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాలపిట్ట ఎదురవుతుంది. అలా ఎదురు రావడం వల్ల రాముడు యుద్ధంలో విజయం సాధిస్తాడు. అందుకే శుభ సూచకం అంటారు పాలపిట్టను చూడడం. ఆ రోజు పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్లే ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలన్నీ కూడా అక్కడే పెట్టేసి అజ్ఞాతవాసంకి వెళ్తారు. తర్వాత పాండవులు అరణ్యవాసం ముగించుకొని జమ్మి చెట్టు దగ్గరికి వస్తారు. అప్పుడు వాళ్ళకి ఎదురుగా పాలపిట్ట ఎదురు వస్తది. వాళ్ళు ఆ చెట్టు దగ్గరికే వచ్చి శమీ పూజ చేశాక వాళ్ళ ఆయుధాలని తీసుకుంటారు. తర్వాత వాళ్ళకి విజయం చేకూరుతుంది. ఇంద్రాది దేవతలు కూడా పాలపిట్ట రూపంలో జమ్మి చెట్టు మీద ఉన్న ఆయుధాలకు కాపలాగా ఉండేవారు అని కూడా కథనం. అందుకే మన అందరం కూడా విజయదశమి రోజు ఆయుధ పూజ చేసుకుంటాము. ఆ రోజున మనం జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి సెమ్మి పూజ చేశాక తర్వాత అందరూ కూడా కలిసి పంట పొలాల్లోకి వెళ్తారు. ప్రజలందరూ, ఊరి వాళ్ళందరూ కూడా ఆ పంట పొలాల్లో పాలపిట్టలు ఉంటాయేమో అనేసి చూసి ఇంటికి వస్తూ ఉంటారు. పాలపిట్టల్ని మామూలుగా శివుడు ప్రతిరూపంగా చూస్తూ ఉంటారు. అలా పాలపిట్టలు మనకు కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు. తర్వాత ఏం పని చేయాలన్నా ఏం జరిగినా అంత మంచి జరుగుతుంది, అంత విజయాలే జరుగుతాయి అని నమ్మకం. ఈ రోజు రాజరాజేశ్వరి దేవతని అపరాజిత దేవిగా కూడా కొలుచుకుంటారు. అపరాజిత అంటే ఓడించడానికి వీలు లేనిది అని అర్థం. ఈ అమ్మవారిని భక్తితో పూజించడం వలన ఇహంలో సంకల్పించిన కార్యములన్నీ కూడా సిద్ధిస్తాయని మన ప్రగాఢ నమ్మకం. అందుకే విజయదశమి రోజు ఏం స్టార్ట్ చేసినా కూడా అది మంచిగా జరుగుతుందని నమ్మకం. కొత్తగా బిజినెస్ షాపులు తెరిచే వాళ్ళు కూడా షాపులు పెట్టుకోవడం, అంగళ్ళు, ఏదైనా పని ఆ రోజు ప్రారంభిస్తారు, మంచిగా జరుగుతాయి అని. అందరూ కూడా విజయదశమి బాగా జరుపుకోండి. అమ్మవారిని ఇంత అందంగా అలంకరించింది ఎవరో తెలుసా? మా అత్తయ్య మావయ్య మంచిగా అలంకరించి వాళ్ళే మంచిగా పూజ కూడా చేశారు.